హరోం హర అత్తిలి చిరబరా అత్తిరి చిరబర సినిమా ఎలా ఉందంటే మా ఎటర్ని ఫెడెక్స్లో బెల్ట్ పంపిస్తా కొట్టుకో అని చెప్పాలి. అంటే అది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ వీక్ ఏ సినిమా వద్దు, పిచ్ మీటింగ్లు చేసుకుందాం అనుకుంటే. ట్రైలర్ బాగుంది బ్రదర్, ఒకసారి వెళ్ళండి మీరు సినిమా కంటే. కొంచెం రీసెర్చ్ చేస్తే ప్రణీత్ ఉన్నాడని తెలిసింది, సినిమాకి వెళ్ళా. లెదరేగా అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. హలో గైస్, వెల్కమ్ టు బాబెల్ పిచ్ మీటింగ్స్. ఇక్కడ పిచ్ మీటింగ్స్ తప్ప అన్నీ చేయబడను. అంటే మీరు జర అదే అంటున్నారు, మరి పిచ్ మీటింగ్ రావట్లేదు, పాలిటిక్స్ అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు, అన్నీ చేస్తున్నావు, పిచ్ మీటింగ్ చేయట్లేదు అంటున్నారు. చేస్తా, కొంచెం టైం పడుతుంది. ఈ వీకెండ్ తిష్టేసి మరి ఒక్కటైనా రిలీజ్ చేస్తాను. యాక్చువల్లీ 2 చేద్దాం అనుకున్నా, కానీ మా ఎడిటర్ సినిమాకి ఎల్లు అంటే వెళ్ళా. ఎడిటరు ఏందయ్యా ఇది. ఓకే, ఇంకా సినిమా ఎలా ఉందిరా అంటే మీకు ఎనాలజీతో మొదలు పెడతా. దట్స్ మై స్పెషాలిటీ. ఇప్పుడు పిచ్చెక్కిస్తా బాబీ, హలో ఫుడీస్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఫుడ్ చూస్తా, నేను చూస్తా, చాలాసార్లు దెబ్బ అయింది అయినా చూస్తా. అల్లం వెల్లుల్లి దగ్గర ఏదో బిస్కెట్ అయిద్దండి, చెప్పింది చెప్పినట్టే ఇటు చూస్తా చేస్తా. ఏమైందిరా అంటే మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. పెంట్ అయింది. ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ గారు కూడా అదే చేశారనమాట. ఒక స్క్రీన్లో పుష్ప చూశారు, ఒక స్క్రీన్లో కేజీఎఫ్ చూశారు. అక్కడ హిట్ అయింది, ఇక్కడ ఎందుకు హిట్ అవ్వదు అని చెప్పి ఏదో చేశారు. వర్కౌట్ అవ్వాలా. ఎందుకు వర్కౌట్ అవ్వలేదురా అంటే నాకు తెలియదండి. మరి ఎందుకురా నీకు అంటే తీసే విధానం ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ ఉంటుంది, మైకేల్ ఉంటుంది, అలానే ఈ సినిమా అనమాట. హరోం హర అత్తిలి చిరబర అలా అయిపోయింది సినిమా. ఏమన్నా అంటే చాలా జఫా సినిమా అది ఇది అన్నట్టు కూడా కాదండి. నాకు ఎందుకో కొంచెం సిన్సియర్గానే అటెంప్ట్ చేశారేమో అనిపించింది. అంటే ఎక్కడ ఈజియర్ ట్రోప్స్ తీసుకోకుండా. ఇంకెలా చెప్పాలంటే భీమా సినిమా ఉంటుందండి, అక్కడ హీరోయిన్ టీచరే, ఇక్కడ హీరోయిన్ టీచరే. అక్కడ టీచర్ని ఎలా చూపించారు, ఇక్కడ ఎలా చూపించారు, మీకు చూస్తే సిన్సియారిటీ అర్థం అవుద్ది. ఏదంటే చూపించడం అలాంటి ఏం చేయలేదు. సాంగులు పెట్టి కట్టుపన్నాడు ఏం లేవు. ఏం లేకుండానే 3 గంటల సినిమా అంటే మరి ఏముంది, ల్యాగ్ ఉంది. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ దాన్ని ఏమంటారు నెగిటివ్ థింగ్ అని చెప్పాలి. ఇంకా నెగిటివ్స్ అయినారా పాజిటివ్స్ చెప్పంటే మ్యూజిక్ ఒకటి బాగుంది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఎవరబ్బా అని చెప్పి చూశాను, పేరు మర్చిపోయాను యాజ్ యూజువల్. ఎడిటర్ నువ్వు పేరు వేసుకో. ఇంకా ఏం చెప్తామండి, ప్రణీత్ హనుమంతు ఉన్నాడు. సో క్వైట్ ఆనెస్ట్లీ ఫ్రెండ్ అని కాకపోయినా కొంచెం నాకు ఆయన ఫన్నీగా తెలుసు కాబట్టి ఆమె సీరియస్ క్యారెక్టర్ అంటే నాకు నమ్మడానికి కొంచెం హార్డ్ అయిందనమాట. పర్లేదు, స్కోప్ ఉంది, చేయగలుగుతాడు. కానీ ఈ సినిమాలో అయితే నాకు అస్సలు అనిపించలే. ఈ సినిమాలో విలన్స్నే అలా ట్రీట్ చేశారండి. పుష్పలో కూడా అంతే. పుష్పతో కూడా నా ప్రాబ్లం అదే. విలన్స్ని చూపిస్తే విలనిస్ట్ అన్నట్టు చూపిస్తారు. ఓకే, కన్విన్స్ అయ్యా, విలన్ గాడు పెద్ద విలనిస్టు, వాడు గుద్దితే గులాబ్ జాములు అవుతాయి అది ఇది. కానీ హీరో గాడు వచ్చినప్పుడు సడన్గా కామెడియన్స్ అయిపోతారు. హీరో గాడు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు, వాళ్ళు ఇంకా తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. ఏం లాజిక్ అది? ఇప్పుడు హీరోకి రెస్పెక్ట్ ఎలా వస్తుంది? ఒక పవర్ఫుల్ విలన్ని కొట్టినప్పుడే వస్తుంది. ఆ పవర్ఫుల్ విలన్ని మీరు కమెడియన్ చేసినట్టు పుష్ప సినిమాలో మన సునీల్ గారిని కమెడియన్ చేసినట్టు చేస్తే ఇంక ఎమోషన్ నాకైతే పోద్ది. ఆ సినిమాలో అదే ప్రాబ్లం ఉంది, ఈ సినిమాలో అదే ప్రాబ్లం ఉంది నాకు. ఒకలా 2 3 ఎన్ని విలన్స్ చూపిస్తారండి, ఏదో చూపిస్తారు. మళ్ళీ ఎలా అంటే హీరో గాడు ఉంటాడు, సడన్గా ఏదో దందా చేయాలి, రిచ్ కావాలి, అది కూడా కన్విన్సింగ్గా చూపిరండి. ఇప్పుడు కన్విన్సింగ్గా అంటే ఏంట్రా, నీకు ఏం కావాలరా అంటే పుష్ప సినిమాలో ఆ చెక్కసీలు కూడా నాకు నచ్చవండి. ఏదో చేసా, స్మగ్లింగ్ చేసా, అట్లీస్ట్ కొంచెం చూపిస్తారు, వాటర్ ట్యాంకర్ ఏదో చేశాడు కలిపాడు అని. ఇక్కడ ఏమీ ఉండదు, అదంతే. వాడు తెలివైనోడు, ఏదో ప్లాన్ చేసాడు, గన్లు అట్లా స్మగ్లింగ్ చేసి ఇట్లా చేసాడు, అంతే నమ్మేయాలి మనం. చెప్తున్నా కదా, అసలు వీడొక్కడే సినిమా ఉంటుంది, కరెక్ట్ పేరు అనుకుంటున్నా, సూర్య గారిది. అది కూడా ఎక్స్ట్రా స్మార్ట్ అది ఇది ఉంటుంది. కానీ స్మగ్లింగ్ అప్పుడు అర్రే ఇదో ఐడియా అయితే బాగానే ఉంది అన్నట్టు ఒక్కొక్కసారి కొంచెం రాస్తారండి, బుర్ర పెట్టి ఆలోచించి రాస్తారు, తీస్తారు, అది కొంచెం ఇంటెలిజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఏమీ ఉండదు, అంతే, వాడంతే పుట్టుకతో స్మార్ట్, పుట్టుకతో వాడు పెద్ద ఫైటరు. ఈ సినిమాలో అంతే, హీరో ఫస్ట్ షాట్లోనే కుమ్మేస్తుంటే అనుకున్నా లేదు లాజిక్ ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్లో ఏమన్నా ఫైటరా లేకపోతే భాషనా, ఊరిలో కొంపదీసి విశాల్ సినిమా పందెం కోడిలాగా పెద్ద కోడా అనుకుంటే ఏం లేదు. ఊరికి పోతే ఆ రాహుల్ సిప్లిగన్స్ పూర్బాయ్. సో ఇంకంతే, పుట్టుకతో ఫైటింగ్ వస్తుంది, పుట్టుకతో స్మార్ట్ అన్నీ ఉంటాయి. ఎందుకు రాను మరి అలాంటప్పుడు పుట్టుకతో రిచ్ అవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రిచ్ అయ్యావు అంటే ఒక కారణం పెట్టాలి. అంటే అమ్మ చచ్చిందా, అమ్మకి డబ్బులా, అమ్మకి హార్ట్లో హోలా, హీరోయిన్ కోసమా, లవ్ ఫెయిల్యూరా, అట్లా ఏదో ఒకటి పెట్టేస్తారు. దానివల్ల ఇంకా వీడు ఎక్కువ తొలిమెట్టు టైప్లో రిచ్ అయిపోతాడు. సో ఏమో అండి, ఇది ఎలా ఉంటుందంటే ఫార్ములా కరెక్ట్గానే ఉంది కదా, సినిమా కరెక్ట్గానే ఉంది కదా, వాడు చెప్పినంత ఉప్పు వేసినా కదా, కూర ఎందుకు బాగా రాలేదు అంటే కొన్నిసార్లు అట్లా వర్కౌట్ అవ్వదండి. చూసి చేయడం
అది తెలిసి చేయడం అనేది వేరు. ఇట్స్ ఆర్ట్. దాన్ని ఇంకా ఫ్లోలో కొట్టుకుపోవడమే అంతే. ఇంకా ఏమన్నా స్పెసిఫిక్గా చెప్పాలరా అంటే ఈ సినిమా గురించి, ఈ మధ్య విఎఫ్ఎక్స్లు చాలా ఎక్కువైపోతున్నాయండి. మీరు చూస్తుంటారు, కత్తులతో ఇలా కోస్తే విఎఫ్ఎక్స్ ఘాట్లు కొంచెం అలవాటు అయినట్టున్నాయి. ఈ సినిమాలో దాన్ని అబ్యూస్ కాదు బలాత్కారం చేసేస్తారు అన్నట్టు ఉంటుందండి. ఎలా అంటే అరే గాడు ఇలా అన్నా అలా అన్నా గీకేసాడు పొడిచేసాడు అన్నట్టు ఇలా రక్తాలు వచ్చేస్తుంటాయి. హీరో జస్ట్ ఎఫర్ట్లెస్గా ఇలా అంటాడు, అంతే స్కల్లో కత్తులు దూరిపోతాయి. దాన్ని ఓవర్గా వాడడం వల్ల ఎఫెక్ట్ని చాలా ఫ్రూట్లాగా అనిపించినండి ఫైట్స్. అంటే ఫైట్ కొరియోగ్రఫీ ప్రాబ్లమో లేకపోతే అది విఎఫ్ఎక్స్ వాళ్ళు మీ తర్వాత చూసుకుంటాడు, మీరు జస్ట్ ఇలా అనండి కోసేసినట్టు వస్తుంది. ఓ సీన్లో కడుపులో నరికితే రక్తం వర్షం పడుతుంటే రక్తం అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది కూడా సీజీలో చూపిస్తారండి. అదేదో గ్లిచ్ వచ్చి ఊగుతున్నట్టు ఉంటుంది. సో సినిమాలో చాలా ఫైట్స్ ఉంటాయి, ప్రతి ఫైట్లో ఈ సీజీ నరకడాలు తొయ్యడాలు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ 30-40 మినిట్స్ ఆఫ్ ద ఫిలిం అండి ఇంకా గివప్ ఇచ్చేస్తారు, చిరాకు వస్తుంది. ఇంకమ్మ ఏముంటుంది కొత్తగా, ఫస్ట్ హాఫ్కే అయిపోద్ది సినిమా. దాని తర్వాత ఏముండదండి. హీరో ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ డాన్. హీరోని విలన్ని చంపాలి, హీరో వాళ్ళని ఓవర్ పవర్ చేస్తాడు. ఓకే, విలన్స్ వెనక్కి వెళ్ళిపోతారు. ప్లాన్ ఏమైనా మారుస్తారా, కొత్తగా ఏమైనా వస్తారు? నో, మళ్ళీ ఇంకో 20 మందిని వేసుకొని మళ్ళీ అదే స్ట్రాటజీతో వస్తారు, మళ్ళీ అదే ఫైట్ ఉంటుంది. నీ అమ్మ మీకు అట్లీస్ట్ డబ్బులు మిగిలేయండి, అదే కాపీ పేస్ట్ చేస్తే అయిపోయేది కదా, మళ్ళీ అదే ఇంకోసారి రీషూట్ చేసి చూపించడం ఎందుకు? అందరూ డంబండి. హీరో గాడు తెలివైనడు అవ్వాలంటే చుట్టుపక్కల అందరూ తెలివి తక్కువ చూపించాలి. దట్ ఈస్ హౌ ఇట్ హెస్ ఆల్వేస్ బీన్. ఇప్పుడు కూడా అంతే తగిలేడింది. సో ఈ సినిమాలో కొత్తదనం లేదు. పోనీ ఎస్టాబ్లిష్డ్ ఫార్ములాని ఏమైనా మ్యాజిక్ టైప్లో ఇంటిగ్రేట్ చేశారా అంటే అది లేదు. ల్యాగ్ ఉందా అంటే బోలెడు ఉంది. సో నాకైతే ఇంకా యాక్చువల్లీ విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి వచ్చింది, దానికి వెళ్దాం అనుకున్నా. బట్ ఐ థింక్ ఐ మేడ్ ఎ బ్యాడ్ చాయిస్. ఆ సినిమాకి మాత్రం నేను వెళ్తానండి. మీరు చూసినా చూడకపోయిన రివ్యూ, నాకు ఎందుకో ఆ సినిమా మీద హోప్ ఉంది. చూసి ఎలా ఉందో చెప్తా. చూసిన బార్బిచ్ మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.